సమ్మర్ అంటే మన తెలుగు రాష్ట్రాల వాళ్ళందరికీ ముందుగా గుర్తొచ్చేది ఆవకాయ పచ్చడి. మరి ఆ ఆవకాయ పచ్చడి మా ఇంట్లో ఎలా పట్టుకుంటారో చూసేద్దాం. ముందుగా మనకు కావాల్సిన కాయల్ని కడిగి తొడాలు తీసి నీట్గా తుడిచిపెట్టుకోవాలి. తర్వాత టెంక తీసేసి మనకు కావాల్సిన సైజులో ముక్కల కింద కట్ చేసుకోవాలి. తర్వాత ఆవపిండి, మెంతిపిండి, ఉప్పు, కారం మన ముక్కలకి తగినంతగా తీసుకుని అన్నీ కలిసేలాగా సమపాలలో కలుపుకోవాలి. మన ఓపికను బట్టి ఆవపిండి, మెంతిపిండి బయట నుంచి కొనుక్కోవచ్చు. లేకపోతే ఇంట్లోనే చక్కగా దోరగా వేయించి పొడి చేసుకుంటే ఇంకా చాలా కమ్మగా ఉంటుంది. బయట కొనుక్కునే దానికన్నా మనం ఇంట్లో చేసుకునే పొడులు కమ్మగా ఉంటాయి. సో ఓపిక ఉంటే కనుక ఆవపిండి, మెంతిపిండి ఇంట్లోనే చక్కగా దోరగా వేయించేసి వాటిని పౌడర్ చేసుకుంటే ఇలా మొత్తం అంతా ఈక్వల్గా మిక్స్ అయిపోయాక మనం ఆల్రెడీ కట్ చేసుకున్న ముక్కల్ని తీసి చక్కగా ఈ ముక్కలకి ఆ పిండి కలుపుకున్న పిండి అంతా నీట్గా పట్టేలాగా ముక్కలకి పట్టేలాగా అట్లా కలుపుకోవాలి. కొంచెం కొంచెం ముక్కలు మొత్తం ఒకేసారి వేసి కలుపుకోలేము అనుకుంటే ఇట్లా కొంచెం కొంచెం వేసుకుని కలుపుకుంటే చక్కగా అన్నిటికీ ముక్కలన్నిటికీ పట్టింది అనుకోండి, ముక్క నీట్గా ఊరుతుంది అన్నమాట. దానికోసం ఇలా మొత్తం పట్టేశాక ఒక పూట మన ఎండలో పెట్టి తొక్కు తీసుకున్న వెల్లుల్లిపాయలు వేసి కలుపుకోవాలి ఆ ముక్కలతో పాటు. మొత్తం ఇలా కలిపేసుకున్నాక మరి నూనె పోయాలి కదండి. నూనె కొద్దిగా నూనె పోసుకోవాలి. ఇట్లా మొత్తం ఆవకాయ ముక్కల్లో మనం వెల్లుల్లిపాయని కలిపేసినాక నూనె ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకుంటే మనకి కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది. ఎక్కువ నూనె వేసేమో దానికి తగ్గట్టుగా నూనె పడుతుంది అన్నమాట. కొంచెం కొంచెం వేసి కలుపుకుంటే ఇట్లా కొద్దిగా నూనె వేసుకుని కొన్ని ముక్కల్ని కలుపుకొని మళ్ళీ ఇంకొంచెం నూనె వేసుకొని ఇంకొన్ని ముక్కల్ని కలుపుకొని అట్లాగా మొత్తం ఈ ఏదైతే పిండ్లన్నీ వేసామో అవన్నీ ముక్కలకు పట్టేలాగా చక్కగా కలుపుకోవాలి. అంతా కలుపుకోవడం అయిపోయాక కొంచెం కొంచెం తీసి జాడీలో వేసేసుకుని అప్పుడు పైన నూనె పోయాలి. ఎందుకంటే ముక్క ఊరాలి కదా. ముక్క పైకి ఉండిపోయింది అనుకోండి అయితే ఉప్పు కట్టేస్తుంది, లేకపోతే పాడైపోతుంది. అందుకని మనం పైన చక్కగా నూనె వేసుకోవాలి. నూనె వేసుకుని మూత పెట్టి దానికి గుడ్డ కట్టేసుకుంటే చక్కగా కొన్ని రోజులు మళ్ళీ 3 రోజులు అయిన తర్వాత తీసి కలుపుకోవాలండో. లేకపోతే మళ్ళీ ఆవపిండి అంతా కిందకి వెళ్ళిపోయి ముక్కలన్నీ పైకి వచ్చేస్తాయి. అది కరెక్ట్గా కలవాలంటే కలుపుకోవాలి. పచ్చడి అంతా తీసేసాక ఆ బేసిన్లో వేడి వేడి అన్నం వేసి కలుపుకొని తింటే ఆ టేస్టే వేరేనండి.